నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు ఋషికొండ ప్యాలెస్. మరి ప్రస్తుతానికి ఈ ప్యాలెస్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలియని పరిస్థితి. మరి దీనిపైనే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. ఒక నెలలోపు ఈ భవనాలను ఏ విధంగా వినియోగించాలో మంత్రులందరినీ కూడా వెళ్లి సందర్శించి అక్కడ ఏం చేయాలో తెలుసుకోవాలని చెప్పిన పరిస్థితి కూడా ఏర్పడింది. మరి మొత్తానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అక్కడ ప్యాలెస్లు నిర్మించారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు సార్. అసలు దేనికి నిర్మించారు ఆ ప్యాలెస్ లను? జగన్మోహన్ రెడ్డి సేద తీరడానిక, ప్రకృతి అందాలను చూస్తా, లేదు అంటే ప్రజాధనాన్ని పెట్టినందుకు ఏదైనా ఉపయోగపడేకరంగా నిర్మించారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపైన చర్చించారు. అసలు దేనికి ఉపయోగించాలో కూడా తెలియని పరిస్థితి అని చెప్పి మరి మంత్రులకు కూడా అదే చెప్పారు. ఒక నెలలో అసలు ఆ భవనాలను ఏ విధంగా ఉపయోగించాలో మీరు చూడండి, సమీక్షించండి, మాకు వివరించండి అని చెప్పినట్లు తెలుస్తుంది. ఏంటి సార్ అసలు ఎందుకోసమని ఆ భవనాలను నిర్మించారు? ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి మొత్తానికి? మంత్రివర్గంలో ఇంత ఆసక్తికర చర్చ చేయడం అనేది మనం ఎప్పుడు చూసి ఉండం. ఎందుకంటే ఒక నిర్మాణం జరిగితే ఆ నిర్మాణం 500 కోట్లతో జరిగిన నిర్మాణాన్ని ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక నిర్మిస్తే ఏదో ఒక దానికి ఉపయోగించలే అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. అంటే ఎలాంటి ఆలోచన లేని విధంగా చంద్రబాబు గారే మంత్రివర్గాన్ని అడగడం జరిగింది. సూచన చేయండి, ఈ 500 కోట్లతో ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్యాలెస్ని ఏం చేద్దాం. దాన్ని అంటే రకరకాల సలహాలు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం దాన్ని పర్యాటక కేంద్రంగా చేద్దామంటే పర్యాటక కేంద్రంగా చేయడానికి అక్కడ ఒక ప్యాలెస్ మాత్రమే ఉంది, ఫెసిలిటీస్ లేదు, ఏదో ఫంక్షన్ హాల్ టూరిస్ట్ ప్లేస్గా చేయడానికి అవకాశం లేదు. అది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నది కేవలం తను ఉండడానికి మాత్రమే ఒక హౌజు, అంటే ఒక ఏమంటారు అన్ని అంగులతో కూడిన ఒక ఇల్లు నిర్మాణం మాత్రమే చేసుకోవడం జరిగింది ఆ ప్యాలెస్ని. అది ఉంటే ముఖ్యమంత్రి ప్యాలెస్గా ఉండాలి, లేదంటే అది టూరిస్ట్ ప్లేస్గా పనికిరాదు. కాబట్టి ఇప్పుడు ఈ మంత్రులు వెళ్ళి సూచించిన తర్వాత ఏం సలహాలు ఇస్తారో సూచనలు ఇస్తారో చూడాలి. కానీ అక్కడ మాత్రం 500 కోట్ల ప్రజా ధనం మాత్రం వృధా అయింది. అంటే ఏ ప్రభుత్వం అయినా ఖర్చు చేస్తున్నప్పుడు అది ఏదో విధంగా ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక ప్రాజెక్ట్ కడుతున్నామంటే ఆ ప్రాజెక్ట్ కింద కొన్ని వేల కుటుంబాలు బతుకుతాయి, అది ప్రజలకు ఉపయోగపడుతుంటుంది. లేదంటే ఒక స్కూల్ బిల్డింగో లేకపోతే ఒక హాస్పిటల్, అది ప్రజలకు ఉపయోగపడంగా ఉంటుంది. కానీ ఒక ప్యాలెస్ ఏమంటే రాజులు రాజ్యాలు పోయినప్పటికీ రాజరికం పాలనలోగా మాకు ఒక ప్యాలెస్ ఉండాలని కట్టుకుంటే శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా శాశ్వతంగా లేకపోతే ఎప్పటికీ సీఎంగా ఉంటాననే ఉద్దేశంతో కట్టుకున్నాడో తెలియదు. ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు తీర్పునిస్తారు. ఆ తీర్పు ప్రకారం ఎంతటి వారైనా దిగిపోవాల్సిందే. ఆ ప్యాలెస్ నీకు అనుకూలంగా నేను ఉండడానికి కట్టుకున్నప్పుడు ఒక సీఎం హౌస్ ఉండదంటే నెక్స్ట్ వచ్చే సీఎం కూడా అందులో ఉండే విధంగా ఉండాలి. ఇంత అంగులు కాకుండా ఎంత అవసరమో. ఇంకోటి ఏంటంటే అసలు వైజాగ్ అనేది అందరూ వ్యతిరేకించారు. నీకు 3 రాజధానుల నిర్మాణాన్నే మొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతితో పాటు మరో 2 రాజధానులు ఉంటాయి. అందులో వైజాగ్ అనేది పరిపాలనా విభాగానికి సంబంధించిన రాజధాని, కర్నూలు రాజధాని అంటూ ఎప్పుడైతే ప్రతిపాదన తీసుకురావడం జరిగిందో ఆ ప్రతిపాదన మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలే వ్యతిరేకించడం జరిగింది. అది మూలన పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ 5 ఏళ్ల కాలం పాటు అసలు రాజధాని అంటే ఏందో దిక్కుతోచని స్థితిలో ఉండడం జరిగింది. 2014 నుంచి 19 వరకు అమరావతిని ఎంతో కొంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు తర్వాత అది 5 ఏళ్ల పాటు ఎక్కడ వేసినా అక్కడ గొంగల్లాగానే మిగిలిపోవడం జరిగింది. అలాంటిది నువ్వు తర్వాత మళ్ళీ గెలుస్తావో గెలవో తెలియదు. అలాంటి పరిస్థితిలో వైజాగ్ నీకు 3 రాజధానుల్లో అది అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు, ఇక్కడ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి పరిస్థితిలో ఒక ప్యాలెస్ని కట్టుకొని ప్రజాధనంతో దుర్వినియోగం చేసి ప్రజలకు అప్పులు తెచ్చిపెట్టడం తప్పిస్తే, ఎందుకంటే ముందే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లోటు బడ్జెట్తో ప్రారంభం అవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉంటే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో మిగిలిపోలేదు. అంటే ఎవరైనా అప్పు ఉన్నవాడు మరింత లగ్జరీలకు వెళ్ళాడు. అంటే బాగా సంపాదించిన తర్వాత లగ్జరీ ఇల్లు కట్టుకోవడము, లగ్జరీగా బతకడం చూస్తాడు. అప్పులలో ఉన్న
ఆంధ్రప్రదేశ్కు మరింత అప్పులు తెచ్చే కార్యక్రమం తప్ప అది ఏం లేదు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే అది నిజంగానే ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ అదొక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఆ ప్యాలెస్ని ఏం చేయాలనేది కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. దాంతోపాటు అక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఆ కట్టే క్రమంలో చాలా మంది మత్స్యకారులను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది. వాళ్ళు కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. వీటన్నిటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలంటే దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా సరిచేయాలనే దానిపై మాట్లాడడం జరిగింది. చూడాలంటే ఏ విధంగా దాన్ని ఉపయోగంలోకి తీసుకుంటారో, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. రోజా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అంటే వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, బయటకు వచ్చినప్పుడల్లా అంటే మీడియా సమావేశం ఏర్పరిచినప్పుడు కానివ్వండి, లేదంటే ఎవరితో అయినా సరే చర్చించినప్పుడు కానివ్వండి, కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళలో మనమే అధికారంలోకి వస్తామని చెప్పి వైసీపీ నేతలందరూ కూడా చెప్పేది ఇదే. మరి వాళ్ళు అధికారంలోకి వస్తామన్న మాటే తప్పిస్తే ఇలా రుషికొండ ప్యాలెస్లు ఎందుకు నిర్మించారు, లేదంటే వారు హయాంలో జరిగిన అవకతవకల గురించి మాత్రం ఏం మాట్లాడారు, ఎందుకని? ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏంటి? 151 సీట్లు రావడంతో 2019లో ఈ ఎలక్షన్లో వై నాట్ 175 అనే ఒక స్లోగన్ తీసుకురావడం జరిగింది. వై నాట్ 175 పోయి కనీసం 75 కూడా రాని పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూడాల్సిన అంశంగా, అంటే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అంటే ఒక పథకం ప్రారంభించినప్పుడు పథకం ఎప్పటికి కూడా గుర్తుండిపోయే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక పోలవరం, ఈ డబ్బులే కనుక ఒక పోలవరానికి పెట్టుంటే చాలా కుటుంబాలు బాగుపడేవి, చాలా సాగులోకి వచ్చేది. ఈ డబ్బులే కనుక ఒక పెద్ద ఆసుపత్రుల నిర్మాణం చేసుంటే అది ఉపయోగాలు ఉండేది, ప్రజలకు ఉపయోగపడేది. విద్య, వైద్యం ప్రాజెక్టులు ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు చేసి ఉంటే చాలా మంది పేరు చిరస్థాయిలో నిలిచిపోయేది. ఎందుకంటే చెప్పుకోవడానికి నేను పోలవరం పూర్తి చేశాను అని చెప్పుకుంటే సగర్వంగా చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు. ఈ ప్యాలెస్ కట్టుకుంటే ఎక్కడ చరిత్రలో నిలిచిపోతారు? ప్రజాధనం వృధా చేసిన దానికి ఎక్కడ నిలిచిపోతారు? కాబట్టి ఎప్పుడైనా రాజకీయ నాయకులు ముందు తరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలి, ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. దానికోసం అప్పు చేసినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే తర్వాత ఉత్పత్తి వస్తుంది. ఒక పని చేస్తున్నామంటే దాని మీద ఖర్చు పెట్టినామంటే దాని మీద ఎవరైనా ఒక సొంత ఇల్లు నిర్మాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? కొంత బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు. ఎందుకు? అది చిరస్థాయిగా నిలిచిపోయే ఒక ఆస్తి కాబట్టి అప్పు చేస్తారు. కానీ ఏమి లేకుండా అప్పు చేసి అది లగ్జరీలకు వాడిరనుకో అది ఎట్లుంటుంది అంటే నీకు ఒక ప్రొడక్టివిటీ వచ్చేదైతే దానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేవలం జగన్మోహన్ రెడ్డి కేవలం తను ఉండడానికి, తన మళ్ళీ అధికారంలోకి వస్తాను, నేను ఈ ప్యాలెస్ నుంచే పరిపాలన సాగిస్తాననే ఒకే ఒక దృష్టితో మాత్రమే ఆ ప్యాలెస్ కట్టడం జరిగింది. అది ఎలాంటి ఉపయోగం లేకుండా ఇప్పుడు ఉండిపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది మనకు. ఓకే సార్, మరి ప్రజాధనాన్ని పెట్టి తనకు సొంత లాభాలు చేకూర్చే విధంగానే రుషికొండపై ప్యాలెస్లు నిర్మించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.